భార్య దగ్గర చేసే ఈ 6 తప్పులు బంధాన్ని పాడు చేస్తాయి. చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు వివాహ బంధం గురించి గొప్పగా చెప్పాడు. ఎలాంటి తప్పులు చేస్తే బంధం పాడవుతుందో వివరించాడు. ఆచార్య చాణక్యుడు చాలా తెలివైన, నైపుణ్యం కలిగిన వ్యూహకర్త. జీవితంలో విజయం సాధించడానికి అనేక మార్గాలను పంచుకున్నాడు. చాణక్య నీతిలో వ్యక్తిగత జీవితం, ఉద్యోగం, వ్యాపారం, సంబంధాలు, స్నేహం, శత్రువులు వంటి జీవితంలోని వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. చాణక్యుడి విధానాలు మీకు కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ అతను చెప్పిన అనేక విషయాలు జీవితంలో ఏదో ఒక విధంగా ప్రయోజనం చేకూరుస్తాయి. ఆచార్య చాణక్యుడు భార్యాభర్తల మధ్య సంబంధాల గురించి కొన్ని విషయాలు చెప్పాడు. చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేయడం మీ వివాహాన్ని నాశనం చేస్తుంది. అవేంటో చూద్దాం. కోపం తగ్గించుకోవాలి. కోపం అందరికీ చెడ్డదని చాణక్య నీతి చెబుతుంది. భార్యాభర్తల మధ్య సంబంధంలో కోపం కూడా హానికరం. భార్య లేదా భర్త కోపంగా ఉన్నప్పుడు వారు ఏది మంచి, ఏది చెడు అని అర్థం చేసుకోలేరు. అటువంటి పరిస్థితిలో చిన్న విషయాలు మీ వైవాహిక జీవితంలో పెద్ద సమస్యను కలిగిస్తాయి. సంబంధాల విచ్ఛిన్నానికి దారితీస్తాయి. గౌరవం ఇచ్చుకోవాలి. అన్ని సంబంధాలలో గౌరవం చాలా ముఖ్యం. చాణక్య నీతి ప్రకారం పరస్పర గౌరవం లేకుండా భార్యాభర్తల మధ్య సంబంధం అసంపూర్ణంగా ఉంటుంది. సంబంధాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి భాగస్వాములు ఒకరినొకరు గౌరవించాలి. లేకపోతే మీ వైవాహిక జీవితం సులభంగా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ ఉండాలి. భార్యాభర్తలు సంతోషంలో బాధల్లో భాగస్వాములు. ఇందుకోసం ఒకరికొకరు సామరస్యంగా జీవించాలి. సంబంధాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మంచి కమ్యూనికేషన్ కూడా ముఖ్యం. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. ఏదైనా విషయాన్ని భాగస్వామితో పంచుకోకుండా మనసులో ఉంచుకుంటే అపార్థాలు పెరుగుతాయి. భాగస్వాములు ఒకరితో ఒకరు మాట్లాడకపోతే మీ జీవితంలో కూడా విభేదాలు పెరుగుతాయి. ఆ కారణంగా మీ సంబంధం క్రమంగా బలహీనపడటం ప్రారంభమవుతుంది. సత్యం దాచకూడదు. భార్యాభర్తల మధ్య అనుబంధం చాలా సున్నితమైనదని చెబుతారు. అటువంటి పరిస్థితిలో మీరు మీ జీవిత భాగస్వామి నుండి సత్యాన్ని ఎప్పుడూ దాచకూడదు. అంటే అబద్ధం చెప్పకండి. ఎందుకంటే మీరు అబద్ధం చెప్పారని మీ భాగస్వామి తెలుసుకున్నప్పుడు వారు మీపై నమ్మకాన్ని కోల్పోతారు. వైవాహిక సంబంధంలో మీ భాగస్వామికి ఎప్పుడూ అబద్ధాలు చెప్పకండి. ఎగతాళి చేసుకోకూడదు. జీవితంలో ఆనందం, దుఃఖం సూర్యుడు, నీడ వంటివి. మనిషి జీవితంలో సమస్యలు వస్తూనే ఉంటాయి. భార్యాభర్తలు ఒకరినొకరు ఎగతాళి చేసుకోకూడదు. జీవితంలో సమస్యలకు మనమే కారణం అని చాణక్యుడు నమ్ముతాడు. మీ జీవితంలో చిన్న చిన్న విషయాలను విస్మరించడం నేర్చుకోండి. మీరు ఇలా చేయకపోతే మీ వైవాహిక జీవితం త్వరలో విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. గౌరవాన్ని మరచిపోయే భాగస్వామికి సంబంధాన్ని పాడు చేసుకోవడం ఎక్కువ సమయం పట్టదు. చాణక్య నీతి ప్రకారం ఒక పురుషుడు లేదా స్త్రీ అగౌరవంగా ప్రవర్తిస్తే వారి వివాహం త్వరలో నాశనం అవుతుంది. పరస్పర సహకారం. భార్యాభర్తలు చిన్న పెద్ద పనులన్నింటిలో పరస్పరం సహకరించుకోవాలి. చాలా మంది ప్రజలు ఇంటి పనులను మహిళలకు మాత్రమే వదిలివేస్తారు. ఇది మొదట్లో బాగానే అనిపించినా తర్వాత గొడవకు దారి తీస్తుంది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల పరస్పర సహకారం చాలా అవసరం. జీవితం సరిగ్గా ఉండాలంటే మనం ఒకరికొకరు సామరస్యంగా ఉండాలి.